హాయ్, నా పేరు మాదిరాజు. లాస్ట్ వీక్ నేను వీడియో చేశానండి. నా పేరు కోదండరామ, నా కొడుకు రేపిస్ట్, వాడిని ఎలా అయినా ఉరిదీయండి అని చెప్పని జడ్జి గారి పేరు మీద ఒక ఫాదర్స్ కన్ఫెషన్ వీడియో అది. సో అది చాలా వైరల్ అయిందండి. చాలామంది చూశారు, వేలలో షేర్లు చేశారు, లక్షల మంది కాంప్లిమెంట్లు ఇచ్చారు. నువ్వు తోపురా, నువ్వు ఫాదర్లు అందరూ నీలా ఉంటే కనుక మన దేశంలో అమ్మాయిల భద్రతకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని. థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఆ వీడియో క్రియేటర్గా ఆ కాంప్లిమెంట్స్ అన్నీ నాకే వచ్చిన ఫీలింగ్, నా ఖాతాలోకే వేసుకున్నాను. యాక్చువల్గా కోదండరామ్ మీద కొద్దిగా జలసీ కూడా వచ్చింది. నాకు రావాల్సిన కాంప్లిమెంట్లన్నీ వాడు దొబ్బేస్తున్నాడు. ఈ వీడియో యాక్చువల్గా చేయడానికి రీజన్ ఏంటంటే అండి, నాకు ఫేస్బుక్లో ఒక చిన్న ఫాలోయింగ్ ఉంది, ఒక 100-200 మంది. సో వాళ్ళ ముందు ఇది ఒక కేసు లాగా పెట్టి ఒక డిస్కషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. ఈ వీడియో అంటే ఫాదర్ తన కొడుకుని ఉరిదీయమని చెప్పని పబ్లిక్గా ఎందుకు చెప్తాడు, ఇది స్టేజ్ అని ఫిక్షనల్ అని అందరూ అర్థం చేసుకుంటారులే అని అనుకున్నాను. బట్ ఇది రియల్ అని నమ్మారు. రియల్ అని నమ్మినందుకే షేర్ చేశారు, వైరల్ చేశారు. వాడి ఎమోషన్ తోటి ఎంతగా కనెక్ట్ అయ్యారంటే, నాకు నిజంగా ఒక కొడుకుండేవాడు కనుక బయటకు వచ్చి ఉంటే వాడిని అక్కడికక్కడ లేపేసేవాడు వాడిని. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇది ఫిక్షనల్ వీడియో అని, ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లాగా నేను చేశాను ఎప్పుడైతే నేను చెప్పాను, అప్పటి నుంచి నన్ను తిట్టడం మొదలుపెట్టారు. నువ్వు ఫ్రాడు, నువ్వు జనాల ఎమోషన్తో ఆడుకున్నావు, ఇలా ప్రాంక్స్ ప్రాక్టికల్ జోక్స్ చేస్తావా అని చెప్పాను. అది ఎలా అయిందో నాకు అర్థం కాలేదండి. ఎందుకంటే వాడు రియల్ క్యారెక్టర్ అవుతానేమో వాడు హీరోనా, అదే ఫిక్షనల్ అవుతానేమో నేను విలన్నా. అదెలా? కొడుకుని చంపమని చెప్పినందుకు కోదండరామ్ హీరో ఎలా అయ్యాడు? వాడికి ఒక క్యారెక్టర్ ఇచ్చి, వాడికి ఒక సమస్య ఇచ్చి, సొల్యూషన్ ఇచ్చి, దాని మెసేజ్ లాగా మీకు డెలివరీ ఇమ్మని నేను పంపిస్తే నేను విలన్ ఎలా అయ్యాను? అంటే మీకు ముందు చెప్పలేదని అంతేనా? నేను ఇచ్చిన మెసేజ్ నచ్చలేదా, లేదా ఇచ్చిన తీరు నచ్చలేదా? ఈ వీడియో చూస్తున్నంతసేపు, అంటే దాని కింద కామెంట్లు చాలామంది పెట్టింది ఏంటంటే, వీడియో చూస్తున్నంతసేపు మాకు బ్లడ్ బాయిల్ అయిందని చెప్పని అన్నారు. అట్లాగే ఒక ఫాదర్ నాకు పర్సనల్ మెసేజ్ పంపించాడు. నా కూతురు నేను అనుకోకుండా అప్రయత్నంగా దగ్గరికి తీసుకున్నాను, చెప్పాను నేను నీకు ఉన్నాను రా అని భరోసా ఇచ్చాను అని. అంటే ఇది ఫిక్షనల్ తెలంగాణ అమ్మాయిని దూరం నెట్టేసావు నువ్వు. నీ బ్లడ్ వెంటనే చల్లారిపోయిందా? ఎక్కడుంది ప్రాబ్లం? నేను ఒక నవల కోసం అని చెప్పని రీసెర్చ్ చేస్తున్నాను అండి. రేప్ స్టాటిస్టిక్స్ అని గూగుల్ చేశాను. అసలు రేప్ అనే మాట వాడాలంటేనే అసహ్యం వేసింది నాకు, బట్ చేశాను. మన దేశంలో ఏడాదికి 35,000 రేప్ జరుగుతాయట. అంటే ప్రతి పావుగంటకి ఒక రేప్ జరుగుతుంది. ప్రతి పావుగంటకి మనం అమ్మాయిలకు ద్రోహం చేస్తూనే ఉన్నాం. ఇది చదివినప్పటి నుంచి ప్రతి పావుగంటకి నా మైండ్లో ఒక అలారం మోగటం మొదలైంది. అరే నిద్రపోకురా, లే, ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి అని. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంతలో ఇది యాక్చువల్గా జరుగుతున్న నెంబర్స్ కాదు, ఇది ఓన్లీ రిపోర్ట్ అవుతున్న నెంబర్లు మాత్రమే. యాక్చువల్గా జరిగేది దీన్ని 3 రెట్లు ఉంటాయి. అంటే ప్రతి 5 నిమిషాలకు ఒక అఘాయిత్యం జరుగుతుంది. దాన్ని రిపోర్ట్ ఇచ్చే ధైర్యం కూడా మనం అమ్మాయిలకి ఇవ్వలేకపోతున్నాం. ఓ ప్యాథటిక్ కదా. నాకు అంటే వీళ్ళందరూ ఎవరు? మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు, అమ్మలు, మన పక్కింటి అమ్మాయిలు, మన ఫ్రెండ్స్, మన గర్ల్ ఫ్రెండ్స్, వీళ్ళే. మనం రోజు బస్సులో వెళ్తూ ఉంటే మనం చూసి పలకరింపుగా నవ్వుతుంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వీళ్ళందరికీ మనం టోకెన్ అన్యాయం చేస్తున్నాం. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా కనిపిస్తుంది ఏంటి అంటే, మన కూతుళ్ళ గురించి మన కొడుకుల్ని సరిగ్గా ప్రిపేర్ చేయట్లేదు అని. అందుకని చేసా ఆ వీడియో. తప్పైతే నన్ను కొట్టండి. నాకు కొడుకులు లేరు, కానీ కొడుకు ఉండుంటే వాడిని ఎలా పెంచేవాడిని అనే దాని మీద నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఏ అమ్మాయిని వాడు తేలిగ్గా చూడు, గౌరవంగా చూస్తాడు, స్నేహంగా, ఇష్టంగా చూస్తాడు. అమ్మాయి తనకంటే ఫిజికల్గా వీక్ అయి ఉండొచ్చు, కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అని వాడికి తెలుసు. అసలు అమ్మాయి తన పక్కన వచ్చి నిలబడితే వేడితో వంకలు తిరిగిపోడు, స్టడీగా నిలబడతాడు. అంటే వాడు అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతాడు. వాడి రొమాన్స్ అంటే, సెక్స్ అంటే తెలీదా? తెలుసు. జడుడా వాడు? కాదు. కానీ ఒక అమ్మాయి నో అని చెప్తే వెంటనే తలదించుకొని పక్కకి వెళ్తాడు. కాకుని కంట్రోల్లో పెట్టుకుంటాడు. అది మగతనం అంటే. నా కూతురు నన్ను ఫ్రో అని పిలుస్తుందండి. అంటే ఫాదర్ హూ ఇస్ ఎ బ్రో, ఎ ఫ్రెండ్ అని. నా కూతుర్ని ఎలా అయితే పెంచానో నా కొడుకుని కూడా అలాగే పెంచుండేవాడు. వాడి మీద నా కన్ను ఒక సీసీటీవీ కెమెరా లాగా వాడికి తెలియకుండా ఎప్పుడు ఫాలో అవుతుందనే కాన్షియస్నెస్ వాడికి లేకుండా వాడి వ్యక్తిత్వాన్ని వాడే సొంతంగా తయారు చేసుకునేంత పునాదులు నేను ఇచ్చేవాడిని వాడికి, లైక్ ఎ ఫ్రో. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను వింటారనే కాదు. మనం ఒక టికింగ్ యాటమ్ బాంబ్ మీద కూర్చొని ఉన్నాం మనం. ఇట్ ఈస్ కౌంటింగ్ డౌన్. ఇప్పుడు 5 నిమిషాలు ఉంది, నెక్స్ట్ ఇయర్ 4 minutes అవుతుంది. 3 ఏళ్లలో అది నిమిషానికి చేరుతుంది. అంటే ప్రతి నిమిషము ఒక రేప్ జరుగుతుంది మన దేశంలో. నీ పక్కింట్లో జరుగుతుంది, నీ ఇంట్లో జరుగుతుంది. ఏదైనా మనం చెయ్యాలి, మనమే చెయ్యాలి, ఇప్పుడే చెయ్యాలి.
ఇది నిజమని మీరు నమ్మితే కోదండరామ్తో పాటు రాజమాదిరాజు కూడా లైక్ చేయండి. నిజమని నమ్మట్లేదా పక్కకు విసిరి కొట్టండి. ఐ డోంట్ కేర్, వీ విల్ మూవ్ ఆన్. ఫిక్షనల్ వీడియోని మీరు రియల్ అని నమ్మారు, ఇది రియల్ వీడియో, నిజంగా జరుగుతున్నవి, దీన్ని ఫిక్షనల్ అనుకోకండి, ఇది నిజం. గుర్తుంచుకోండి, జరిగే ప్రతి అత్యాచారం ఒక బుడమేరు వరదతో సమానం. 10 ఏళ్ళు మన దేశం నైతికంగా వెనక్కు వెళ్ళిపోయేది.